అబ్బాయిలు తొందరగా మీరు చెప్పినట్లు యూజువల్లీ ఎంత సేపట్లో అబ్బాయిలు డిశ్చార్జ్ అవుతారు అనే ఒక క్వెషన్ ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలకు డిఫరెన్స్ ఏంది? నేనెప్పుడు చెప్తుంటాను. యూజువల్లీ అబ్బాయిలేంటంటే ఒక హాట్ మిల్క్ లాగా కొంచెం సేపు పెడితే పొంగిపోతారోళ్ళు. అంటే వీర్యం వెళ్ళిపోతే డిశ్చార్జ్ అయిపోతారు. అమ్మాయిలేంటంటే కొంచెం టైం పడతది. అమ్మాయిలకు ఆ లెవెల్‌కి తీసుకొని రావాలి ఫస్ట్. అది ఫోర్ ప్లే చేయాలి. ఫోర్ ప్లేలోనే అమ్మాయిలు అక్కడి వరకొస్తారు. ముద్దు, ముచ్చట్లు, కిస్సెస్, ఫింగరింగ్ ఏది చేస్తారో చేయండి మీ ఇష్టం. కానీ ఆ పాయింట్‌కి అమ్మాయిని తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇవే మెడిసిన్స్ లాగా పనిచేస్తాయండి. ఇవన్నీ స్టెప్స్ మర్చిపోతున్నాం మనం. అందుకే గట్టిగా పడట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయి తొందరగా డిశ్చార్జ్ అయిపోతాడు. ఇక్కడ అమ్మాయి అవ్వదు. ఫోర్ ప్లే చేయడు, ఏం చేయడు. ఇక్కడ ఇతను పొంగనే ధన్మని టచ్ అవ్వగానే వెళ్ళిపోతది. చెప్తుంటారు. అమ్మాయి అంగం పట్టుకోగానే వీర్యం వెళ్ళిపోతదంటారు. అట్లా ఏదైనా వెళ్ళి మీరు ఒక 2 స్ట్రోక్స్ కొట్టగానే ఎళ్ళిపోతదంటారు. అమ్మాయి సాటిస్ఫైడ్ లేదు. అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్టర్బ్ అయితారు. అరే! ఇదేంది అమ్మాయిలకు అది మళ్ళీ డిఫరెన్సెస్ ఒస్తాయి. చాలామంది డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకు కూడా ఎళ్ళిపోతున్నారు. సో, ఈ రూల్ ఫాలో అవ్వండి. ఇద్దరు ఒకటేసారి ఆర్గాజమ్‌కి రీచ్ అవ్వండి. ఇద్దరిలో ఎవ్వరు కూడా ప్రిటెండ్ చేయని అవసరం లేదు. నేచురల్‌గా మీరు వెళ్ళొచ్చు. కానీ ఫోర్ ప్లే మంచిగా అయిన తర్వాత ఆమె రెడీ అయిన తర్వాతనే మీరు అంగాన్ని ప్రవేశించండి. అది మంచి సెక్స్‌కి ఒక మంచి దారి తీస్తుంది.